ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మనం కోర్టులో కేసు వేస్తే మినిస్టర్ శంకర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకు టైము డబ్బు వేస్ట్ తప్ప ఏ ఫలితం ఉండదు. అన్నయ్య, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్దన్నయ్యలో మార్పు వచ్చింది మాత్రం నిజం. అమ్మ కోరుకున్న రోజు త్వరలోనే వస్తుందనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్ గా ఉందని, మనమేం చేయలేమని అప్పుడే లాయర్ గారే చెప్పారు కదా. మళ్ళీ కేసు గురించి మాట్లాడడం ఎందుకు? ఈ రోజు ఒక కేసు విషయమై తెలిసిన లాయర్తో మాట్లాడుతున్నప్పుడు మేఘన చేసింది చెప్పాను. అప్పుడే ఆయన ఈ సలహా ఇచ్చారు. నేను కిరణ్ కేసు ఫైల్ చేస్తే సంజయ్ కూడా మాకు సపోర్ట్గా ఉంటే ఆస్తి మొత్తం వెనక్కి వస్తుంది. మేఘన గర్వం పొగరు అన్నీ కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ చేయాల్సింది మేఘన అక్క ఒక్కదాన్నే కాదు. కానీ ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటది? నీకు ఈ ఐడియా ఇచ్చింది ఉషానే కదా? ఏం చెప్పినా వింటావు కదా అని పెద్ద బావ గారిని సేవ్ చేసిన తర్వాత ఉచిత సలహా ఇచ్చిందా? సెన్స్ ఉందా నీకు? ప్రతి విషయంలో ఉషాని ఎందుకు లాగుతున్నావు? నేను లాగడమేంటి? ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా తనకి సంబంధం లేకపోయినా మధ్యలోకి దూరడం మీ మధ్యలకి అలవాటే కదా. ఆ అనుమానంతోనే అడిగాను. ముందు ఈ అనుమానం తగ్గించుకో, అప్పుడు నువ్వు బాగుపడతావు. నీ మైండ్ కూడా క్లీన్ అవుతుంది. నేను క్లీన్ అవ్వాలంటే ముందు మీరు మీ మరదలు సీక్రెట్స్ ఏం దాచుకోకుండా నాతో క్లారిటీగా చెప్పాలి. ఉషా, బావున్నావా? నాకే మేఘనక్క, నేను చెడు కోరుకోను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటాను. నీకు మంచి అనిపించినంత మాత్రాన అందరికీ మంచిదైపోదు, అది తెలుసుకో. అందరి గురించి ఎందుకు కానీ నీకు నా వల్ల జరిగిన చెడేంటో చెప్పు. నీ సంఘ సేవ, సంబంధం లేని విషయాలను కూడా సోషల్ సర్వీస్ గా ఫీల్ అవ్వడం నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. బంధాల విలువ తెలియని నువ్వు సంబంధాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నేను దయ్యవో కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం మెట్టినింటి పాలిట కామధేనువులా ఫీల్ అవుతున్నట్టున్నావు. పద్ధతి మార్చుకోకపోతే ప్రమాదం నీకే. ప్రమాదాలు నాకు కొత్త కాదు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడం నాకు కష్టమూ కాదు. మాటలు బానే మాట్లాడుతున్నావు. ముందు నీ కాపురం చక్కగా ఉందో లేదో చూసుకో, అంతేకాని నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? నన్ను చంపాలనుకున్న సంజయ్ని శిక్ష నుండి తప్పించి గొప్ప మరదలుగా చరిత్రలో నిలిచిపోదామనుకున్నావా? ఏమన్నావు? బావగారు నిన్ను చంపాలనుకున్నారా? మీ ఆయన నిజంగా అంత దుర్మార్గుడైతే నువ్వు నా ముందు నిలబడేదానివే కాదు. ఈ రోజు నువ్వు ఊపిరి తీసుకుంటున్నది, సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నది కేవలం కుట్రలు కుతంత్రాల వల్లే కాదు. అత్తయ్య గారి క్షమాపణ వల్ల, బావగారి మంచితనం వల్ల అని మర్చిపోకు.
క్షమించేంత తప్పు నేను చేయలేదు. మంచితనం వల్ల బ్రతకాల్సిన గతి నాకు పట్టలేదు. నా భర్త, నా జీవితం, నా ఇష్టం. నచ్చనప్పుడు శిక్షిస్తాను, నచ్చితే రాజీ పడతాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? చూడు, నేను కోడలుగా ఉన్న ఇంటికి నీ భర్త పెద్ద కొడుకు, నువ్వు పెద్ద కోడలివి. నువ్వు చేసే ప్రతి పని మన కుటుంబ గౌరవానికి, పరువుకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టే నేను ఇన్వాల్వ్ అయ్యాను. నీ వల్ల నా మెట్టినింటికి కష్టం వస్తే కళ్ళు మూసుకొని తప్పుకోను. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఉషా, మాట్లాడతాను, నేను ఇలాగే మాట్లాడతాను. నేను కూడా సైలెంట్గా ఉంటే నువ్వు చేసే తప్పులు కూడా గొప్పగా ఉంటాయి. నీ భర్త ఆవేశంలో చేసిన పనికి శిక్ష వేయించావు. చేసిన పాపానికి పశ్చాత్తాపం కూడా లేకుండా నేనేదో నేరం చేసినట్టు నా మీద కోపం చూపిస్తున్నావు. కోపం మాటల వరకు ఆగిందని సంతోషించు, లేదంటే ఈ పాటికి నీ గతేమయ్యాదో ఆలోచించు. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడి పారిపోతాననుకున్నావా? నీకు అంత సీన్ లేదు. ఉషా, ఆరవకు. నీకు నిజంగా అంత కోపం, పౌరుషం ఉంటే నీతిగా నిజాయితీగా బ్రతికి చూపించు. నిన్ను నమ్మి కన్న వాళ్ళని కూడా దూరం చేసుకున్న నీ భర్తతో సంతోషంగా ఉండు. మోసం చేసి తెచ్చుకున్న కోట్ల ఆస్తి, ద్రోహం చేసి పేరు మార్చిన కంపెనీ, ఇవి చాలవా నీ ఆస్తికి? ఇంకా ఎందుకు పగలు ప్రతీకారాలను ఎగిరిపడుతున్నావు? నీ బుద్ధి వల్ల నీలో ఉన్న మంచితనం, మానవత్వం పూర్తిగా దూరమయ్యాయి. ఇదే కంటిన్యూ చేస్తూ పోతే ఏదో ఒక రోజు నీ భర్తని కూడా దూరం చేసుకుని ఎవరూ లేని అనాథగా మిగిలిపోతావు. మంచి కోడలిగా మర్యాదగా ఉండటం నీకెలాగో చేత కాలేదు. కనీసం ఒక భార్యగానైనా కామన్ సెన్స్తో ఆలోచించు. పరిస్థితుల ప్రభావం లేక నీ పంతం నీరు కారిపోయిందో తెలియదు, కానీ ఇదివరకు ఉన్నంత పట్టుదలగా కనిపించటం లేదు. ఇల్లొదిలి వచ్చే ముందు మిమ్మల్ని మించి ఎదుగుతాను అని ఛాలెంజ్ చేసి ఇప్పటికీ ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఎలా? నువ్వు నీ చిన్న కోడలు శత్రువుకి కూడా సాయం చేస్తూనే ఉంటారు. మేఘన మాత్రం మన నాశనం కోరుతూనే ఉంటుంది. లేదండి, ఇక వాళ్ళ గురించి పట్టించుకోను. మన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మేఘన మన వ్యవహారాల్లో తలదూర్చకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఒక విషయం గమనించావా? మన పర్సనల్ విషయాల దగ్గర నుంచి బిజినెస్ వ్యవహారాల వరకు అన్నీ మేఘనకు తెలుస్తున్నాయి. ఎవరో కావాలని ఇక్కడ సమాచారం అక్కడికి మోస్తున్నారనిపిస్తుంది.